ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో కర్రి పద్మశ్రీ, మరి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి పార్టీలో చేరారు. వీరికి పసుపు కండువాలు కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే ఆ పార్టీకి పదవులకు ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాజీనామాలపై మండలి చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 6 నెలలుగా వేచి చూసినా తమ రాజీనామాలు ఇప్పటి వరకు ఆమోదించలేదని, రిజైన్ ఆమోదిస్తారనే నమ్మకం కూడా లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీలో చేరామని వెల్లడించారు. ఆపి మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేశారు. ఈరోజు కూడా మీరు శాసన మండలిలో చూస్తే సభని సజావుగా సాగనివ్వట్లేదు. ఎన్ని కారణాలని పక్కన పెట్టినా ఈరోజు కేవలం ముఖ్యమంత్రి గారి వెంట నడవాలి, ఆయనకి తోడుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మాకు కొంచెం చోటు ఉండాలి, ఆయనతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకొని ఈరోజు బేషరతుగా చాలా గర్వంగా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం. ఎందుకంటే మీకు అందరికీ ఇదివరకే చెప్పాను, 36 సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్నాం. మధ్యలో కొన్ని కారణాల వల్ల వదిలేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈరోజు రావడం. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో కర్రి పద్మశ్రీ, మరి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి పార్టీలో చేరారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, మరి ఈ ఎమ్మెల్సీల రాజీనామాలు ఇంకా వైసీపీ ప్రతిపాదించలేదు, మరి దీనికి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సుధా, ఈ రోజు ఏదైతే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, అలాగే వల్లి కళ్యాణ్ చక్రవర్తి, అలాగే కర్రి పద్మశ్రీ ముగ్గురు కూడా 2019లో ఏదైతే ఎలక్షన్ లో సీట్ ఆశించి వారికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడంతో వారు వైసీపీలో ఎమ్మెల్సీలుగా చోటు సంపాదించారు. అయితే ఈ ముగ్గురికి కూడా పార్టీలో ఉన్నటువంటి కొంత ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో 2024 ఆగస్టు 30న కర్రి పద్మశ్రీ రాజీనామా చేసింది. అలాగే వల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా రాజీనామాలు ఆమోదించకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి 13 నెలలు అయినది, అయినా కూడా ఇప్పటి వరకు కూడా రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు. వైసీపీకి చెందినటువంటి ఎవరైతే మండలి చైర్మన్ ఉండడం వల్లనే ఆమోదింప చేయలేదు అని చెప్పడం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయకత్వంలో పాలన బాగుంది కాబట్టి, అలాగే ప్రభుత్వ పథకాలు ప్రజలు బాగా తీసుకుంటున్నారు, అమరావతిలో అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో టీడీపీలో చేరాము అంటూ కూడా ఎవరైతే ముగ్గురు ఎమ్మెల్సీలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.